మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు అమెరికా నేరుగా చైనాను టార్గెట్ చేసింది. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది చైనాకు అమెరికా. ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నేరుగా ఇప్పుడు చైనాను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి శాంతి చర్చలు ఎప్పుడైతే విఫలమయ్యాయో ప్రపంచం ఇప్పుడు ఒక్కసారిగా ఉలికిపడింది. పశ్చిమాసియాలో శాంతి అసాధ్యమని తేలిపోయింది. కానీ అంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హెచ్చరికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ట్రంప్ నేరుగా ఈసారి చైనాకి ఇచ్చిన మాస్ వార్నింగ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. ఇంతకు ట్రంప్ చైనాకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ యుద్ధం మధ్యలో తెర వెనుక చైనా ఆడుతున్న మైండ్ గేమ్ అమెరికా ఇంటెలిజెన్స్ కు చిక్కింది. తమ బద్ధశత్రువైనటువంటి ఇరాన్కు చైనా రహస్యంగా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తుందన్న పక్కా సమాచారంతో అమెరికా ఆగ్రహంతో ఊగిపోతుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్కు ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. మా శత్రువులకు మీరు ఆయుధాలు ఇస్తే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒక సూపర్ పవర్ దేశం మరొక బలమైన దేశానికి ఇచ్చిన ఈ డైరెక్ట్ వార్నింగ్ తో ప్రపంచ దేశాలు ఇప్పుడు వణికిపోతున్నాయి. ఇక్కడ యుద్ధం కేవలం ఆయుధాలకే పరిమితం కాలేదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే యుద్ధం. ఇరాన్ ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది, అదే హార్మోజ్ జలసంధి దిగ్బంధనం. ప్రపంచ దేశాలకు వెళ్లే చమురులో సగానికి పైగా ఈ సముద్రం మార్గం గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఆ మార్గాన్ని బ్లాక్ చేసి చమురు రవాణాను అడ్డుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఇక్కడే ట్రంప్ మరొక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కు ఈ విషయంలో సహకరించేది ఏ దేశమైనా సరే, అది చైనా అయినా ఇంకెవరైనా సరే, వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంటే ఎవరైనా ఇరాన్కు సపోర్ట్ చేస్తే అమెరికా ఎకానమిక్ సాంక్షన్స్ తో పాటు వారి షిప్పులపైన దాడులు చేయడానికి కూడా రెడీ అవుతుంది. ఇరాన్తో సంబంధాలు కొనసాగించే చైనా కంపెనీలపైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. 2 వారాల కాల్పుల విరమణ ముగియడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సమయంలో చైనా సైనిక సహకారం తమ బలగాలకు ముప్పుగా అమెరికా భావిస్తుంది. అయితే ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తమపైన అనవసర నిందలు వేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ పశ్చిమాసియా సంక్షోభంలో పాల్గొన్న ఏ దేశానికి తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని వివరించింది. ఇది ఏమైనా శాంతి వస్తుందనుకున్న చోట ఇప్పుడు తుపాకుల మోత మోగబోతుంది. ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్ తో చైనా వెనక్కి తగ్గుతుందా, లేక ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ అమెరికాతో డైరెక్ట్ వార్ కు సై అంటుందా? హార్మోజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగితే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించడానికే ఇప్పుడు భయంగా ఉంది. మరి ఈ యుద్ధం ఎంత తీవ్రంగా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుందో అనేది వేచి చూడాలి. ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య ఇప్పుడు ఏ స్థాయిలో యుద్ధం కొనసాగుతుందో అనేటువంటి ప్రశ్న కొనసాగుతున్న సందర్భంలోనే ఇప్పుడు నేరుగా ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇవ్వడం పట్ల చైనా ఏ రకమైనటువంటి దూకుడు శైలిని కొనసాగిస్తుంది అంటే డైరెక్ట్ అటాక్ కాకుండా ఇరాన్కి మరలా తాటుగా అనేక ఆయుధాలు పంపించి, లేకుంటే ఇంకా ఇరాన్ని మరింతగా స్ట్రాంగ్ చేసే విధంగా ఏమైనా ప్లాన్లు వ్యూహాలు రచిస్తుందా? దాని తర్వాత అమెరికా నేరుగా చైనాతో తలపడితే ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.